ఏపీని వానలు వీడడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. 2 రోజుల్లో అది తీవ్ర అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రభావంతో మంగళవారం నుంచి గురువారం వరకు రాష్టంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయంటున్నారు. ఇవాళ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలు, బుధవారం కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. అలాగే మిగిలిన అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇక బుధవారం తమిళనాడు, గురు శుక్రవారాల్లో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. బుధ, గురువారాల్లో సముద్రం అలజడిగా మారుతుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఏపీలోని వర్షాలు కురుస్తాయన్న అంచనాలతో వరి, పత్తి, పొగాకు, ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. ముఖ్యంగా వరి కోతలను 2-3 రోజుల పాటు వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత 2 రోజులుగా కొన్ని జిల్లాల్లో చలిగాలులు వీస్తున్నాయి. అలాగే ఉదయం 9 గంటల వరకు పొగమంచు తీవ్రత కనిపిస్తోంది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.